చూద్దాం. కేటీఆర్ వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సృజన్ రెడ్డి తమ అల్లుడన్న కందాల రాజకీయాలకు బిజినెస్ కు సంబంధం లేదన్నారు. అమృత్ టెండర్లను ఇష్యూ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమృత్ టెండర్లలో శోధా కంపెనీకి 29% వాటా ఉందని కూడా తెలియజేశారు. ఇందులో రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని కూడా వివరాలను వెల్లడించారు. కేటీఆర్ కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. సృజన్ రెడ్డి రేవంత్ సొంత బావమరిది కాదు, టెండర్లతో ముఖ్యమంత్రికి ఏం సంబంధం లేదంటూ ఆయన ప్రశ్నించారు. పొంగులేటి ఇంట్లో ఫంక్షన్ కు తాను వెళ్తానన్న కందల రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తమకు 2015లో వర్క్ వచ్చిందని, తాను 2019లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు వచ్చానని కూడా తెలియజేశారు. ముఖ్యంగా నేను మాట్లాడుతున్న ఈ అమృత్ ఈ దాంట్లో యాక్చువల్గా దాన్ని మీకు ఆల్రెడీ నేను డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఒకటే ప్యాకేజ్ ఐ థింక్ 1100 చేంజ్ ఓవర్సెల్ వరకు. దానిలో ఏఎంఆర్ వాళ్ళది ఒక 51%, మా అల్లుని కంపెనీ శోధాకు 29%, ఐహెచ్పికి 20%. మీరు ఎవరైనా జనరల్గా బిజినెస్లో స్టార్టింగ్ డేస్లో ఏమంటే మనం ఒక స్టేజ్ వచ్చేంత వరకు పక్కవాళ్ళు తీసుకోవడము, జాయింట్ వెంచర్లు పెట్టుకోవడము ఇవన్నీ సహజం. ఇవాళ మీరు చూస్తున్న మార్కెట్లో చూస్తున్న పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా అట్లా వచ్చిన వాళ్ళు. దానికి ఏం పెద్ద దాంట్లో ఇదేం లేదు, ఇంకోటి లేదు. సరే, మరి అనవసరంగా దాన్ని ఒక ఇష్యూ చేసి ఏదో మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ రాజకీయాలకు సంబంధం లేదు, బిజినెస్గానే తీసుకోవాలి. బిజినెస్లో ఎవరికి అవకాశం ఉందో వాళ్ళు చేస్తుంటారు. దీంట్లో రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు. అట్లనే మా కేటీఆర్ గారు కూడా నేను యాక్చువల్గా 2 days నుంచి నేను కలిసి చెప్దాం అనుకుంటున్నాను. తనకు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కరెక్ట్ కాదు. సరే, నేను కూడా మాట్లాడి చెప్తాను. దాంట్లో నేను ఏమంటే అందరూ కూడా ఇవ్వలేదు. దీన్ని అనవసరమైన కాంట్రవర్సీ చేయకుండా, లేకుంటే అనవసరమైన మీరందరూ చూస్తున్నారు. ఇప్పుడు మీరు 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఈ రోజు మీరు ఉంటున్న కంపెనీలు ఎక్కువ ఎవరైనా మీరైనా మామూలుగా కామన్ మ్యాన్ కూడా చిన్నప్పుడు ఒక లెవెల్లో స్టార్ట్ అవుతారు. పెద్దగా కావాలంటే చిన్న పక్కన సపోర్ట్ అటు తీసుకుంటారు. పెద్దగా అవుతుంటారు. బిజినెస్లో కూడా అంతే సింపుల్. కాబట్టి దయచేసి అందరికి కూడా దీన్ని అనవసరంగా మమ్మల్ని ఏదో లాగి. ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి. జమీమా, అమృత్ టెండర్లకు సంబంధించి దాంట్లో 8,000 కోట్ల కుంభకోణం జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అందులో 1,130 కోట్ల మేర టెండర్లు మొదటగా జరిగాయో అందులో శోధా కన్స్ట్రక్షన్ కంపెనీ, అది రేవంత్ రెడ్డి బావమరిది. ఆయన కావాలని ఆయన కంపెనీకి ముఖ్యమంత్రి ఇప్పించారు. ఎందుకంటే అమృత్ టెండర్లన్నీ కూడా మున్సిపల్ శాఖ, కేంద్ర మున్సిపల్ శాఖ పరిధిలో ఉంటాయి. రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్ శాఖ చూస్తుంది ముఖ్యమంత్రి కాబట్టి తన బావమరిదికి ఈ టెండర్లు కట్టబెట్టాడు. ఇందులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఇందులో ఎలాంటి కుంభకోణం జరగలేదు, మొత్తం టెండర్లే 8,000 కోట్లు అయితే 8,000 కోట్ల కుంభకోణం ఎలా జరుగుతుంది అని చెప్తూ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి స్వయాన అల్లుడు సృజన్ రెడ్డి ఈ శోధా కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి ఆయన బీఆర్ఎస్ పార్టీకి అత్యంత దగ్గరగా ఉంటాడు కాబట్టి అసలు రేవంత్ రెడ్డి సొంత బావమరిది సృజన్ రెడ్డి కాదు అంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈరోజు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి స్పందించారు. ముఖ్యంగా కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ తాను మొదటగా రాజకీయ నాయకుడి కంటే ముందు కాంట్రాక్టర్ని కాబట్టి నేను రాజకీయాల కంటే కూడా సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ చేశాను. అదేవిధంగా 2007 నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను. అదేవిధంగా సృజన్ రెడ్డి మా సొంత అల్లుడు, రాజకీయాలకు బిజినెస్కు సంబంధం లేదంటూ కూడా ఆయన మాట్లాడారు. అదేవిధంగా బీఆర్ఎస్లో కూడా చాలామంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అమృత్ టెండర్లకు సంబంధించి శోధా కంపెనీకి 29% మాత్రమే వాటా ఉంది, ఏఎంఆర్కి 50% వాటా ఉంది, మిగతాది జేవీ కంపెనీకి ఉంది. మామూలుగా ఒక చిన్న కంపెనీలన్నీ కూడా పెద్ద కంపెనీతో జాయింట్ వెంచర్గా ఉంటుంటాయి. ఇందులో తప్పేమీ లేదు, టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. అమృత్ టెండర్ ఇష్యూ అనవసరంగా ఒక ఇష్యూ చేస్తున్నారు, రాద్ధాంతం చేస్తున్నారని కూడా కందాల ఉపేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అందులో ముఖ్యంగా ఈ టెండర్లకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా చెప్పారు. ముఖ్యంగా మరోవైపు మాట్లాడుతూ కేటీఆర్కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు, మమ్మల్ని ఇందులోకి లాగి ఇబ్బందికరంగా పరిస్థితుల్లో నెట్టవద్దు అంటూ కూడా ఆయన అయితే పలికిన పరిస్థితి కనిపించింది. మరోవైపు సుజన్ రెడ్డి రేవంత్ సొంత బావమరిది కూడా కాదు అనుకుంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు
కేటీఆర్ అయితే నాకు ఇంతవరకు అందుబాటులో రాలేదు, ఒకవేళ వస్తే ఆయన కలిసి మాట్లాడతాను, ఈ తప్పుడు సమాచారం మీకు ఇచ్చారని కూడా చెప్తాను అంటూ కూడా కందాల ఉపేందర్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా ఆయన 2-3 సార్లు కూడా చెప్పారు టెండర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పారు. ముఖ్యంగా చూసినట్టయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫంక్షన్లన్నింటినీ కూడా నేను హాజరవుతాను, ఆయన మా ఫంక్షన్లకు హాజరవుతారు, రాజకీయాలకు వేరు, వ్యక్తిగతంగా ఉండేది వేరు అంటూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తంగా చూసినట్టయితే తానకు ఏదైతే పాలమూరు రంగారెడ్డి టెండర్లకు సంబంధించి కూడా అవి అన్ని 2015లోనే వచ్చాయి, అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, బీఆర్ఎస్లో 2019లో చేరాను, కాబట్టి ఎప్పుడు రాజకీయాలను వేరుగా చూడాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ చందు.